Hi, good morning to all of you. This is Syed Rubina, lecturer, Mechanical Engineering, Gout Polytechnic, Suryapet. Subject is hydraulics and topic is flow through orifices, mouthpieces, notches, and wires. Next, subtopic is flow over trapezoidal notch. ఓకేనా? సో ఈరోజు మన క్లాస్లో ఏం డిస్కస్ చేస్తున్నామంటే వాట్ ఈస్ ద ట్రెపీజాయిడల్ నాచ్. సో ట్రెపీజాయిడల్ నాచ్ అంటే ఏంటి, దానివల్ల మనకి యూజ్ ఏంటి, ట్రెపీజాయిడల్ నాచ్ని మనం ఎక్కడ యూజ్ చేసుకుంటున్నాం, అండ్ ట్రెపీజాయిడల్ నాచ్ని యూజ్ చేసుకొని ఫ్లో యొక్క డిశ్చార్జ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఈరోజు డిరైవ్ చేస్తున్నాం ఈక్వేషన్ని. ఓకేనా? సో ఆ ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని ట్రెపీజాయిడల్ నాచ్ యొక్క డిశ్చార్జ్ మీద ఈరోజు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఏంటి ఈరోజు టాపిక్ ఏంటి, ట్రెపీజాయిడల్ నాచ్. సో ట్రెపీజాయిడల్ నాచ్ అంటే ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి, దాన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం, అండ్ రెక్టాంగులర్ అండ్ వి నాచ్ కన్నా ట్రెపీజాయిడల్ నాచ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటియో ఈరోజు తెలుసుకుందాం. అండ్ అలాగే ట్రెపీజాయిడల్ నాచ్ అనేది డిశ్చార్జ్ని ఎలా మెజర్ చేస్తుంది, ట్రెపీజాయిడల్ నాచ్ని యూజ్ చేసుకొని డిశ్చార్జ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో దానికి డిశ్చార్జ్కి ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఆ డిశ్చార్జ్ మీద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం, ట్రయాంగులర్ నాచ్. ట్రయాంగులర్ నాచ్ అంటే ఏంటి, మనం అది ఎక్కడ యూజ్ చేస్తున్నాం, సో మనకి ట్రయాంగులర్ నాచ్ని యూజ్ చేసుకొని డిశ్చార్జ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అండ్ డిశ్చార్జ్కి డెరివేషన్ని ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఆ డెరివేషన్ని బేస్ చేసుకొని ట్రయాంగులర్ నాచ్ యొక్క డిశ్చార్జెస్ని ఫైండ్ అవుట్ చేయడం, అండ్ అలాగే రెక్టాంగులర్ నాచ్ కన్నా ట్రయాంగులర్ నాచ్ని యూజ్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటియో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సో మనకి అడ్వాంటేజ్ ఏంటి, రెక్టాంగిల్ నాచ్ కన్నా ట్రయాంగులర్ నాచ్ యూజ్ చేయడం వల్ల. సో రెక్టాంగిల్ నాచ్ వచ్చేసరికి ఏంటంటే మనకి అప్రాక్సిమేట్ వాల్యూని ఇస్తుంది. ఓకేనా? రెక్టాంగులర్ నాచ్ వచ్చేసరికి డిశ్చార్జ్ యొక్క అప్రాక్సిమేట్ వాల్యూని ఇస్తుంది. అదే ట్రయాంగులర్ నాచ్ వచ్చింది అనుకోండి, లో డిశ్చార్జెస్ దగ్గర అక్యురేట్ వాల్యూని ఇస్తుంది. ఇదేమో అప్రాక్సిమేట్ వాల్యూ ఇస్తే, ట్రయాంగులర్ నాచ్ ఏమో మనకి అక్యురేట్ వాల్యూని ఇస్తుంది. నెక్స్ట్ ఇంకా డిఫరెన్స్ ఏంటి, మనకి రెక్టాంగులర్ నాచ్లో వచ్చేసరికి ఏంటి, మనకి ఫార్ములా అనేది హెవీగా ఉంటుంది, అండ్ ట్రయాంగులర్ నాచ్కి వచ్చేసరికి ఏంటి, మనకి జస్ట్ ఫార్మ్ టీటా ఈజ్ ఈక్వల్ 90 degrees ఉంటుంది కదా. సో ఆ టీటా వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనం ట్రయాంగులర్ నాచ్ యొక్క డిశ్చార్జ్ ఫార్ములాని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇంకేంటి, మనకి రెక్టాంగులర్ నాచ్లో అయితే ఆ రెక్టాంగిల్ నాచ్ యొక్క లెంత్ ఎంత ఉంది, బ్రెడ్త్ ఎంత ఉంది, సో ఇదంతా కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదే ట్రయాంగులర్ నాచ్కి వచ్చామనుకోండి, సో
సో దాంట్లో ఏంటి మనకి జస్ట్ ఏదైతే హెడ్ ఆఫ్ వాటర్ ఉందో ఆ హెడ్ ఆఫ్ వాటర్ని మనం రీడ్ అవుట్ చేస్తే మనకి సరిపోతుంది. జస్ట్ హెచ్ యొక్క రీడింగ్ తీసుకుంటే మనం ట్రయాంగులర్ నాచ్లో డిశ్చార్జ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ట్రయాంగులర్ నాచ్ అంటే ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటియో ప్రీవియస్ క్లాస్లోనే డిస్కస్ చేసాం. ఓకేనా? సో టుడే క్లాస్ టుడే క్లాస్ ఏంటి మనకి ట్రెపీజాయిడల్ నాచ్. ట్రెపీజాయిడల్ నాచ్. సో ట్రెపీజాయిడల్ నాచ్ అంటే ఏంటి మనకి ట్రెపీజాయిడల్ నాచ్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ది రెక్టాంగులర్ నాచ్ అండ్ వి నాచ్. అంటే ఏంటి ట్రెపీజాయిడల్ నాచ్ అనేది 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటివి? రెక్టాంగులర్ నాచ్ యొక్క అడ్వాంటేజెస్ ఉంటాయి, వి నాచ్ యొక్క అడ్వాంటేజెస్ కూడా మనకి ట్రెపీజాయిడల్ నాచ్లో ఉంటాయి. సో ట్రెపీజాయిడల్ నాచ్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ రెక్టాంగులర్ నాచ్ ప్లస్ వి నాచ్. ఓకేనా? సో ఇక్కడ మనకి ట్రెపీజాయిడల్ షేప్ చూడండి. సో ఈ ట్రెపీజాయిడల్ షేప్ చూసినప్పుడు ఏంటి మనకి ఇక్కడ బాటమ్ మనకి ఫ్లాట్ సర్ఫేస్ ఉంది కదా, ఆ ఫ్లాట్ సర్ఫేస్కి టూ స్ట్రైట్ లైన్స్ డ్రా చేసాం అనుకోండి. 2 స్ట్రైట్ లైన్స్ డ్రా చేసినప్పుడు ఏమవుతుంది, ఈ వాటర్ ఫ్లో అయితే ఏది ఫ్లో అవుతుందో అక్కడ నుండి స్ట్రైట్గా వచ్చేసరికి మనకి రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఆ రెక్టాంగిల్కి రైట్ సైడ్ ఒక వి నాచ్ ఫామ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఒక వి నాచ్ ఫామ్ అవుతుంది. అంటే ఏంటి, ఈ ట్రెపీజాయిడల్ నాచ్లోనే మనకి రెక్టాంగులర్ నాచ్ ఉంది అండ్ అలాగే వి నాచ్ ఉంది అనమాట. రెక్టాంగులర్ నాచ్ ఉంది, వి నాచ్ ఉంది. సో బికాస్ ఆఫ్ దిస్ ద ట్రెపీజాయిడల్ నాచ్ ఈస్ ద సమ్ ఆఫ్ ది రెక్టాంగులర్ నాచ్ అండ్ ద వి నాచ్. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి మనకి దిస్ ఈస్ ద వి నాచ్ ఓపెనింగ్, సారీ ట్రెపీజాయిడల్ నాచ్ ఓపెనింగ్. సో ఫ్రమ్ దిస్ the water flows through the trapezoidal notch. సో ఇక్కడ మనకి పాయింట్ ఉంది కదా, సో ఇది వచ్చేసరికి మనకి టు మెజర్ ద డెప్త్ హెచ్. సో మనకి ఇక్కడ వాటర్ హెడ్ ఎంత ఉందో మెజర్ చేయడానికి ఇక్కడ ఉన్న పాయింటర్ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనకి ట్రెపీజాయిడల్ నాచ్కి మనకి సమ్ స్లోప్ ఉంది కదా. సో ఈ స్లోప్ యొక్క రేషియో ఎంత ఉంటుంది అంటే 1/4 to 1. రేషియో ఇస్ 1/4:1 అంటే 0.25:1 రేషియో ఉంటుంది స్లోప్ అనేది. ఓకేనా? సింపుల్. ట్రెపీజాయిడల్ నాచ్ హ్యాస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ రెక్టాంగులర్ నాచ్ అండ్ వి నాచ్. సో రెక్టాంగులర్ నాచ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ అలాగే వి నాచ్లో ఉన్న అడ్వాంటేజెస్ కూడా ట్రెపీజాయిడల్ నాచ్లో మనకి ఉంటాయన్నమాట. ఓకేనా? సో దిస్ ఈస్ ద ట్రెపీజాయిడల్ నాచ్ లైన్ డయాగ్రామ్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ వచ్చేసరికి దిస్ ఈస్ ద షేప్ ఆఫ్ ది ట్రెపీజాయిడల్. సో ఇంతకుముందు మనం చెప్పాం కదా, వాటర్ ఫ్లో అయ్యే ప్లేస్ నుండి స్ట్రైట్గా 2 వర్టికల్ లైన్స్ డ్రా చేసామనుకోండి. సో 2 వర్టికల్ లైన్స్ డ్రా చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది, దీనికి లెఫ్ట్ సైడ్ ఒక వి నాచ్ ఫామ్ అవుతుంది, రైట్ సైడ్ ఒక వి నాచ్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ట్రెపీజాయిడల్ నాచ్ అనమాట. సో ఇక్కడ మనకి ఏదైతే డాటమ్ లైన్ ఉందో దిస్ ఈస్ ద వాటర్ హెడ్. సో ఈ వాటర్ హెడ్ అనేది ఈ ట్రెపీజాయిడల్ నాచ్ నుంచి ఫ్లో అవుతుంది. సో దిస్ ఈస్ ద క్యాపిటల్ హెచ్. సో బాటమ్ ఆఫ్ ద నాచ్ నుండి మనకి వాటర్ లెవెల్కి ఉన్న డిస్టెన్స్ ఇస్ ద హెచ్. అంటే ఏంటి, డీప్ ఆఫ్ ద వాటర్. సో హెచ్ ఈస్ ద వాటర్ లెవెల్ అబోవ్ ద బాటమ్ ఆఫ్ ది నాచ్. సో బాటమ్ ఆఫ్ నాచ్ నుండి అబోవ్ ఉన్న వాటర్ లెవెల్ని మనం క్యాపిటల్ హెచ్గా కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, ఈ ప్యారలల్ సర్ఫేస్కి 2 లైన్స్ని స్ట్రైట్గా డ్రా చేశారు. సో దిస్ ఈస్ ద డిస్టెన్స్ బి అన్నమాట. సో ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఏ షేప్ కనిపిస్తుంది,
రెక్టాంగిల్ షేప్ కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటి, ఇక్కడ ఒక హాఫ్ ట్రయాంగిల్ అవుపిస్తుంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ అవుపిస్తుంది. సో ఇక్కడ ట్రయాంగిల్ యొక్క యాంగిల్ వచ్చేసరికి θ/2, ఇక్కడ ఉన్న నాచ్ యొక్క యాంగిల్ వచ్చేసరికి θ/2. సో ద trapezoidal notch is the combination of this rectangular notch and the two ట్రయాంగులర్ నాచెస్. ఓకేనా. సో ఈ రెండు కంబైన్డ్ అయి ఉండడం వల్ల ఆ రెండింటిలో ఉన్న అడ్వాంటేజెస్ అనేవి మనకి ట్రెపీజోయిడల్ నాచ్ లో కూడా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం చెప్పుకున్న మ్యాటర్ని ఇక్కడ ఇచ్చాడు. సో ఏ ట్రెపీజోయిడల్ నాచ్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ అండ్ ఏ triangular notch. As such, the discharge over a notch is determined by adding the two. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, ట్రెపీజోయిడల్ నాచ్ అనేది కాంబినేషన్ ఆఫ్ ద రెక్టాంగులర్ నాచ్ అండ్ ద ట్రయాంగులర్ నాచ్. సో ఈ రెండింటిని కలిపితేనే మనకి ట్రెపీజోయిడల్ నాచ్ అనేది వస్తుంది. సో అలాగే మనకి ట్రెపీజోయిడల్ నాచ్ యొక్క డిశ్చార్జ్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కూడా రెక్టాంగులర్ నాచ్ యొక్క డిశ్చార్జ్ని అండ్ అలాగే ట్రయాంగులర్ నాచ్ యొక్క డిశ్చార్జ్ని రెండింటిని యాడ్ చేస్తే మనకి ట్రెపీజోయిడల్ నాచ్ యొక్క డిశ్చార్జ్ అనేది వస్తుంది. ఓకేనా. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ rectangular notch and the V notch. So the discharge of trapezoidal notch is equal to discharge of rectangular notch plus discharge of triangular notch or V notch. సో ఆ రెండిటి యొక్క డిశ్చార్జెస్ని యాడ్ చేస్తేనే మనకి ట్రెపీజోయిడల్ నాచ్ యొక్క డిశ్చార్జ్ అనేది వస్తుంది. ఓకేనా. సో హియర్ ఎల్ బి ద క్రెస్ట్ లెంత్. సో మనకి ఏదైతే క్రెస్ట్ ఉందో ఆ క్రెస్ట్ లెంత్ అనేది ఎల్ అనమాట. నెక్స్ట్ θ/2 ఉంది కదా. సో θ/2 అనేది ఏంటంటే మనకి సైడ్స్కి యాంగిల్ ఉంది కదా. సో దట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ది సైడ్స్ అనమాట. సో θ/2 ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ ఇట్ సైడ్స్ విత్ ద వర్టికల్. సో అప్పుడు ఏమవుతుంది మనకి, ట్రెపీజోయిడల్ నాచ్ యొక్క డిశ్చార్జ్కి మనకి కండిషన్ ఏంటి, ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది discharge of rectangular notch and the discharge of the triangular notch. సో ఇక్కడ చూడండి, రెండిటి యొక్క డిశ్చార్జెస్ని యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, Q ఈజ్ ఈక్వల్ 2/3 ఇంటూ C ఇంటూ D1 ఇంటూ √2G L ఇంటూ H⁻3/2 ప్లస్ 8/15 CD2 ఇంటూ √2G ఇంటూ tan θ/2 H⁻5/2. సో ఇది ఇక్కడ నుండి ఇక్కడ వచ్చేసరికి మనకి దిస్ ఈస్ ద డిశ్చార్జ్ ఆఫ్ ద రెక్టాంగులర్ నాచ్. అండ్ ఈ 8/15 వచ్చేసరికి ఏంటి మనకి, దిస్ ఈస్ ద డిశ్చార్జ్ ఆఫ్ ద ట్రయాంగులర్ నాచ్. సో ట్రయాంగులర్ నాచ్లో మనకి యాంగిల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ tan θని కన్సిడర్ చేసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనకి CD1 అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ ది రెక్టాంగులర్ నాచ్. CD2 అంటే ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ ది ట్రయాంగులర్ నాచ్, రెక్టాంగిల్ది అండ్ ట్రయాంగిల్ది. సో క్యాపిటల్ H వచ్చేసరికి ఏంటి, ఇక్కడ మనకి హెడ్ ఓవర్ ద సిల్. ఓకేనా. సో మనకి ఏదైతే సిల్ ఆర్ క్రెస్ట్ ఉందో ఆ క్రెస్ట్ మీద ఉన్న హెడ్ని మనం హెచ్గా కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకేనా. జస్ట్ సింపుల్ ట్రెపీజోయిడల్ నాచ్కి
డిశ్చార్జ్ ఎలా వస్తుందంటే it is the sum of discharges of the rectangular notch and the triangular notch. సో రెక్టాంగులర్ నాచ్ యొక్క డిశ్చార్జ్ని ట్రయాంగులర్ నాచ్ యొక్క డిశ్చార్జ్ని రెండింటిని కూడా మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో అప్పుడు ఏమవుతుంది మనకి Q ఈజ్ ఈక్వల్ 2/3 ఇంటూ CD1 రూట్ 2G L ఇంటూ H పవర్ 3/2 ప్లస్ 8/15 CD2 into root 2G tan theta by 2 H power 5/2. So this is the discharge of the trapezoidal notch anamata. Okay na? This is the rectangular notch discharge and this one is the triangular notch discharge. Okay na? ఈ రెండింటిని యాడ్ చేస్తేనే మనకి ట్రెపీజోయిడల్ నాచ్ యొక్క డిశ్చార్జ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ ది ట్రెపీజోయిడల్ నాచ్. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం, ఏ ట్రెపీజోయిడల్ నాచ్ ఈజ్ 0.5 మీటర్ wide at the bottom. The side slopes are 1:1. Find the discharge through the notch when the head is 0.2 meter. Take CD as 5/8. Okay na? CD as 5/8. సో ఒకసారి క్వశ్చన్ని అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ని రీడ్ చేయండి. సో చదివారా? సో నేను మళ్ళీ ఒకసారి క్వశ్చన్ని రిపీట్ చేస్తున్నాను. ఏ ట్రెపీజోయిడల్ నాచ్ ఈజ్ 0.5 మీటర్ వైడ్ ఎట్ ద బాటమ్. ద సైడ్ స్లోప్స్ ఆర్ 1:1. Find the discharge through the notch when the head is 0.2 meter. Take CD as 5/8. ఓకేనా? సో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనల్ని ఇక్కడ? ఫైండ్ ద డిశ్చార్జ్ త్రూ ద నాచ్. నాచ్ యొక్క డిశ్చార్జ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? ట్రెపీజోయిడల్ నాచ్ యొక్క డిశ్చార్జ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. గివెన్ డేటా ఏమి ఇచ్చాడు మనకి? ఏ ట్రెపీజోయిడల్ నాచ్ ఈజ్ 0.5 మీటర్ వైడ్ ఎట్ ద బాటమ్. సో బాటమ్ యొక్క వైడ్ వచ్చేసరికి ఎంత మనకి? 0.5 మీటర్. నెక్స్ట్, ద స్లైడ్ స్లోప్స్ ఆర్ 1:1. సో మనకి 2 సైడ్స్ ఉన్నాయి కదా నాచ్కి. సో ఆ 2 సైడ్స్ యొక్క స్లోప్స్ రేషియో ఏంటి అంటే 1:1. సో ఇంకేమి ఇచ్చాడు? ద డిశ్చార్జ్ త్రూ ద నాచ్ వెన్ ద హెడ్ ఈజ్ 0.2 మీటర్. సో మనకి ఇక్కడ వాటర్ హెడ్ వచ్చేసరికి 0.2 మీటర్ ఇచ్చాడు. నెక్స్ట్, టేక్ CD ఈజ్ ఈక్వల్ 5/8. సో ట్రెపీజోయిడల్ నాచ్ యొక్క డిశ్చార్జ్ వచ్చేసరికి 5/8 ఇచ్చాడు. సో దిస్ ఈస్ ద గివెన్ డేటా. సో దీన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి గివెన్ డేటా ఏమి ఇచ్చాడు? బాటమ్ విడ్త్ L ఈజ్ ఈక్వల్ 0.5 మీటర్ and head capital H is equal 0.2 meter and coefficient of discharge CD is equal 5/8 and side slopes ratio is 1:1, that is tan theta by 2 is equal 1. Okay na?
సో మనకి ట్రెపీజోయిడల్ నాచ్కి ఫార్ములా ఏంటి? అడిషన్ ఆఫ్ ద డిశ్చార్జ్ ఆఫ్ రెక్టాంగులర్ నాచ్ ప్లస్ ట్రయాంగులర్ నాచ్. సో మనకి ఏమవుతుంది? ఫార్ములా ఏమవుతుంది? Q ఈజ్ ఈక్వల్ 2/3 ఇంటూ CD1 రూట్ 2G L ఇంటూ H పవర్ 3/2 ప్లస్ 8/15 ఇంటూ CD2 ఇంటూ రూట్ 2G tan θ/2 H power 5/2. This is the discharge formula of the trapezoidal notch. Okay na? So మనకి ఇక్కడ CD1 ఏంటి? So here CD1 is equal, CD2 is equal, CD is equal 5/8. Okay na? So ఇక్కడ CD1 is equal 5/8. G is equal to ఎంత? 9.81. నెక్స్ట్ లెంత్ ఎంత ఇచ్చాడు? 0.5 ఇచ్చాడు. నెక్స్ట్ హెచ్ ఎంత ఇచ్చాడు? 0.2 ఇచ్చాడు. నెక్స్ట్ CD2 వాల్యూ ఎంత? ఇట్ ఈస్ ఆల్సో 5/8. ఓకేనా? నెక్స్ట్ G వాల్యూ ఎంత? 9.81. నెక్స్ట్ థీటా వాల్యూ ఎంత మనకి? 90 degrees కదా. సో అండ్ నెక్స్ట్ కండిషన్ ఏంటి? tan θ/2 ఈజ్ ఈక్వల్ 1 రాసుకోవచ్చు. సో ఈ ప్లేస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. ఇంటూ హెచ్ వాల్యూ ఎంత? 0.2. సో ఇక్కడ మనకి అన్ని వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది మనకి? Q ఈజ్ ఈక్వల్ 2/3 ఇంటూ 5/8 ఇంటూ రూట్ ఆఫ్ 2 ఇంటూ 0.81 ఇంటూ 0.5 ఇంటూ 0.2 పవర్ 3/2 ప్లస్ 8/15 ఇంటూ 5/8 ఇంటూ రూట్ ఆఫ్ 2 ఇంటూ 9.81 ఇంటూ 1 ఇంటూ 0.2 పవర్ 5/2. సో మనకున్న వాల్యూస్ అన్నిటిని కూడా ఈ ఫార్ములాలో అప్లై చేసాము. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది? Q ఈజ్ ఈక్వల్ రెక్టాంగులర్ నాచ్ యొక్క డిశ్చార్జ్ వచ్చేసరికి 0.8258. నెక్స్ట్ V నాచ్ యొక్క డిశ్చార్జ్ వచ్చేసరికి 0.0283. సో ఈ రెండు నాచెస్ యొక్క డిశ్చార్జెస్ని యాడ్ చేస్తే మనకి ట్రెపీజోయిడల్ నాచ్ యొక్క డిశ్చార్జ్ వస్తుంది. సో Q ఈజ్ ఈక్వల్ 0.8258 ప్లస్ 0.0283. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? Q ఈజ్ ఈక్వల్ 0.1109 మీటర్ క్యూబ్ ఫర్ సెకండ్. ఓకేనా? సో దిస్ ఈస్ ద డిశ్చార్జ్ త్రూ ద ట్రెపీజోయిడల్ నాచ్. ఓకేనా? 0.1109 meter cube per second. So it is equal to 0.1109 cubic. ఓకేనా? సో జస్ట్ మనకి ట్రెపీజోయిడల్ నాచ్ ఇచ్చినప్పుడు రెక్టాంగులర్ నాచ్ యొక్క డిశ్చార్జ్ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ అలాగే వి నాచ్ యొక్క డిశ్చార్జ్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ టూ నాచెస్ యొక్క డిశ్చార్జెస్ని యాడ్ చేసినప్పుడు మనకి ట్రెపీజోయిడల్ నాచ్ యొక్క డిశ్చార్జ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఇచ్చాడు కదా, ఏ ట్రెపీజోయిడల్ నాచ్ ఈస్ 0.5 meter wide at the bottom. The side slopes are 1:1. Find the discharge through the notch when the head is 0.2 meter. Take CD as 5/8. సో ఇక్కడ జస్ట్ బాటమ్ వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి 0.5 ఇచ్చాడు.
స్లోప్స్ రేషియో 1:1 ఇచ్చాడు అండ్ హెడ్ వచ్చేసరికి 0.2 ఇచ్చాడు. సో ఇక్కడ మనకి సిడి వాల్యూ అనేది ఒకటే ఇచ్చాడు కదా. సో ట్రెపిజోయిడల్ నాచ్లో సిడి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దట్ ఈస్ ఈక్వల్ టు సిడి ఆఫ్ ద రెక్టాంగులర్ నాచ్ అండ్ సిడి ఆఫ్ ద వి నాచ్ అనమాట. సో సిడి ఈజ్ ఈక్వల్ CD1 ఈజ్ ఈక్వల్ CD2. సో ఇక్కడ మనకి గివెన్ డేటా ఏదైతే ఉందో ఆ గివెన్ డేటాని నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ స్లోప్స్ ఏంటి 1:1 రేషియో కదా. సో tan θ/2 ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. సో ఇప్పుడు ట్రెపిజియన్ నాచ్కి ఫార్ములా ఏంటి, డిశ్చార్జ్ ఆఫ్ ది రెక్టాంగులర్ నాచ్ ప్లస్ డిశ్చార్జ్ ఆఫ్ ది ట్రయాంగులర్ నాచ్. సో ఈ టూ ఫార్ములాస్ని కూడా యాడ్ చేసాం. సో ఏమవుతుంది అప్పుడు Q ఈజ్ ఈక్వల్ 2/3 CD1 under root of 2g into L into h power 3/2 plus 8/15 CD2 into root 2g into tan θ/2 h power 5/2. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, Q ఈజ్ ఈక్వల్ 2/3 into 5/8 into root of 2 into 0.81 into 0.5 into 0.2 power 3/2 plus 8/15 into 5/8 under root of 2 into 9.81 into 1 into 0.2 power 5/2. సో ఇక్కడ టూ నాచెస్ యొక్క డిశ్చార్జెస్ని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే Q ఈజ్ ఈక్వల్ 0.1109 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో దిస్ ఈజ్ ద డిశ్చార్జ్ ఆఫ్ ది ట్రెపిజోయిడల్ నాచ్. సో నెక్స్ట్ ఏంటి సమ్మరీ. సో ఈరోజు క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం మనం, ట్రెపిజోయిడల్ నాచ్ అంటే ఏంటి, ట్రెపిజోయిడల్ నాచ్ నుండి డిశ్చార్జ్ని ఎలా మెజర్ చేయాలి, సో ట్రెపిజోయిడల్ నాచ్ యొక్క డిశ్చార్జ్ ఫార్ములా ఏంటి, అండ్ ట్రెపిజోయిడల్ నాచ్లో మనం డిశ్చార్జ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ప్రాబ్లమ్స్లో సాల్వ్ చేసాం. ఓకేనా. సో ఎలా సాల్వ్ చేసాం, ట్రెపిజోయిడల్ నాచ్ డిశ్చార్జ్కి ఏంటి ఫార్ములా మనకి, డిశ్చార్జ్ ఆఫ్ ద ట్రెపిజోయిడల్ నాచ్ ఈజ్ ఈక్వల్ టు ది sum of the discharge of rectangular notch and discharge of the triangular notch. సో ప్రాబ్లమ్స్లో కూడా మనం రెక్టాంగులర్ నాచ్ డిశ్చార్జ్ని, ట్రయాంగులర్ నాచ్ యొక్క డిశ్చార్జ్ని రెండింటిని కూడా ఫైండ్ చేసి రెండింటిని యాడ్ చేస్తే మనకి ట్రెపిజోయిడల్ నాచ్ యొక్క డిశ్చార్జ్ అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్విజ్. ఫస్ట్ వన్, discharge over a trapezoidal notch is the sum of rectangular and triangular portions. సో ఏమడుగుతున్నాడు ఇక్కడ, discharge over a trapezoidal notch is the sum of rectangular and triangular portions. సో క్వశ్చన్ ఏంటి, ట్రెపిజోయిడల్ నాచ్ యొక్క డిశ్చార్జ్ అనేది రెక్టాంగులర్ అండ్ ట్రయాంగులర్ పోర్షన్స్ యొక్క డిశ్చార్జెస్ సమ్కి ఈక్వల్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ ఈజ్ ట్రూ అండ్ ఆప్షన్ బి ఈజ్ ఫాల్స్. సో ఇందులో ఏది ఆన్సర్ మనకి, దిస్ ఈజ్ ద ట్రూ. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో discharge of trapezoidal notch is equal to sum of the discharges of the rectangular notch and triangular notch. Next, second question. If the side slopes are inclined at 1:1 in trapezoidal notch, then tan θ/2 value in discharge formula is, if
The side slopes are inclined at 1:1 in trapezoidal notch, then tan theta by 2 is value in discharge formula is. ఓకేనా? ట్రెపెజాయిడల్ నాచ్లో స్లోప్స్ యొక్క రేషియో అనేది 1:1 ఇచ్చాడు. సో 1:1 ఇచ్చినప్పుడు డిశ్చార్జ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో డిశ్చార్జ్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు tan theta by వాల్యూ అండ్ theta by 2 వాల్యూ అనేది ఎంత ఉంటుందో అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ ఈజ్ 1.0, ఆప్షన్ బి ఈజ్ 0.5, ఆప్షన్ సి ఈజ్ 0.25. నెక్స్ట్ ఆప్షన్ డి ఈజ్ 0.75. సో 1:1 రేషియో ఉన్నప్పుడు మనకి tan theta by 2 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ frequently asked questions. First question. A trapezoidal notch of 1.2 meter wide at the top and 450 mm at the bottom is 300 mm high. Find the discharge through the notch if the head of water is 225 mm. Take coefficient of discharge as 0.6. Okay na? Once again I will repeat the question. A trapezoidal notch of 1.2 meter wide at the top and 450 mm at the bottom is 300 mm high. Find the discharge through the notch if the head of water is 225 mm. Take coefficient of discharge as 0.6. ఓకేనా? ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇక్కడ? ఫైండ్ ద డిశ్చార్జ్ ఆఫ్ ద నాచ్. సో ట్రెపెజాయిడల్ నాచ్ యొక్క డిశ్చార్జ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? గివెన్ డేటా ఏమి ఇచ్చాడు మనకి? 1.2 మీటర్ వైడ్. సో వైడ్ వచ్చేసరికి మనకి 1.2 మీటర్ ఇచ్చాడు. 1.2 మీటర్ అనేది టాప్ సెక్షన్లో వైడ్ అండ్ 450 mm అనేది బాటమ్ యొక్క వైడ్ అనమాట. సో ట్రెపెజాయిడల్ వచ్చేసరికి మనకి కింద పైన 2 సైడ్స్ ఉంటాయి కదా. సో టాప్ విడ్త్ వచ్చేసరికి ఏమో 1.2 మీటర్ అండ్ బాటమ్ వచ్చేసరికి ఏమో 450 mm. ఓకేనా? నెక్స్ట్ హైట్ వచ్చేసరికి 300 mm. నాచ్ యొక్క హైట్ 300 mm. నెక్స్ట్ ఏంటి? ద హెడ్ ఆఫ్ వాటర్ ఈజ్ 225 mm. So H is 225 mm. Take coefficient of discharge as 0.6. CD value is 0.6. సో మనం ఆల్రెడీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం కదా. సో దీన్ని కూడా సేమ్ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఏ ట్రెపెజాయిడల్ నాచ్ ఆఫ్ 1.5 meter wide at the top and 500 mm at the bottom is 450 mm high. Find the discharge through the notch if the head of water is 320 mm. Take coefficient of discharge as 0.62. Okay na? Once again I will repeat the question. A trapezoidal notch of 1.5 meter wide at the top and 500 mm
at the bottom is 450 mm height. Find the discharge through the notch. If the head of water is 320 mm, take coefficient of discharge as 0.62. ఓకేనా? సో ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ఫైండ్ ద డిశ్చార్జ్ త్రూ ద నాచ్. సో ట్రెపీజియడల్ నాచ్ యొక్క డిశ్చార్జ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనకి గివెన్ డేటా ఏమిచ్చాడు? ఏ ట్రెపీజియడల్ నాచ్ 1.5 meter wide at the top. సో ట్రెపీజియడల్ నాచ్కి పైన టాప్ పోర్షన్ యొక్క విడ్త్ ఉంటుంది కదా. సో ఆ టాప్ పోర్షన్ యొక్క విడ్త్ వచ్చేసరికి 1.5 మీటర్. దీన్ని ఎంఎంలో కన్వర్ట్ చేస్తే 1500 mm. నెక్స్ట్ 500 mm ఎట్ ద బాటమ్. సో బాటమ్ విడ్త్ వచ్చేసరికి 500 mm. నెక్స్ట్ ఈజ్ 450 mm హైట్. సో మనకి నాచ్ ఉంది కదా, ట్రెపీజియడల్ నాచ్, దాని యొక్క హైట్ వచ్చేసరికి 450 mm. ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ ద హెడ్ ఆఫ్ వాటర్ ఈస్ 320 mm. సో మనకి ట్రయాంగులర్ నాచ్ దగ్గర హెడ్ ఆఫ్ వాటర్ ఎంత ఉంది? హెచ్ అనేది 320 mm ఉంది. టేక్ కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ యాజ్ 0.62. సో ట్రెపీజియడల్ నాచ్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ వాల్యూ అనేది CD ఈజ్ ఈక్వల్ 0.62 ఇచ్చాడు. సో ప్రీవియస్ ఫస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ రెండు కూడా సేమ్ ఇచ్చాడు, జస్ట్ డైమెన్షన్స్ని మాత్రమే చేంజ్ చేశాడు. సో మనకు తెలుసు కదా ట్రెపీజియడల్ నాచ్కి ఎలా డిశ్చార్జ్ని ఫైండ్ అవుట్ చేయాలో. సో ఆల్రెడీ ఇంతకుముందు ఒక ప్రాబ్లం సాల్వ్ చేశాం కదా, సేమ్ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ట్రెపీజియడల్ నాచ్ యొక్క డిశ్చార్జ్ని ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ.